శివయ్య పూజలు ఇలాంటి పొరపాట్లు చేస్తే ఏలినాటి శని వెంటాడుతుంది. సృష్టి లయకారుడు శివయ్యను పూజించడం అత్యంత సులభమని, భక్తి శ్రద్ధలతో నిర్మలమైన మనసుతో పూజించడం వలన శివయ్య అనుగ్రహంతో కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం. అయితే శివయ్య పూజా సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొరపాటున కూడా శివయ్య పూజ సమయంలో కొన్ని తప్పులు చేయవద్దు. కనుక శివ పూజ సమయంలో కొన్ని పొరపాట్లు చేయవద్దు, లేదంటే శని దోషం ఏర్పడుతుందని వేద పురాణాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు, మరి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. సృష్టి లయకారుడు శివుడికి అత్యంత ప్రీతికరమైనది భస్మం. దీనినే విభూదిగా భక్తులు భావిస్తారు. దీనిని నుదిటిన ధరించిన భక్తులను కాపాడుతూ ఉంటాడని పండితులు చెబుతున్నారు. కనుక విభూదిని నుదుటిన 3 గీతలు అడ్డంగా ధారణ చేయాలి. విభూదిని ఇలా ధరించడం వల్ల పాపాలు నశిస్తాయని నమ్మకం. శివయ్య పూజలో భస్మాన్ని ఉపయోగించాలి, కానీ పొరపాటున కూడా కుంకుమ శివయ్య పూజలో ఉపయోగించకూడదు. లింగానికి కుంకుమ బొట్టు పెట్టవద్దు. విభూది గంధంతో మాత్రమే అలంకరణ చేయాలి. శివయ్య అభిషేకంలో జలం, చెరుకు రసం, ద్రాక్ష రసం ఇలాంటివి ఉపయోగించవచ్చు. అయితే కొబ్బరి నీళ్లను మాత్రం శివలింగానికి అర్పించరాదు. శివాలయం చుట్టూ మాత్రం చేసే ప్రదక్షిణ విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. మిగతా ఆలయాల్లో చేసే విధంగా ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలి. శివలింగానికి అభిషేకం ఆవు పాలతో చేయాలి. ముఖ్యంగా సోమవారం శివుడికి ఆవు పాలతో అభిషేకం చేయడం అత్యంత ఫలవంతం అని నమ్మకం. అయితే కొంతమంది ప్యాకెట్ పాలతో అభిషేకం నిర్వహిస్తారు. ఇలా చేయడం మంచిది కాదు. పాలను ఒక గ్లాసులోకి తీసుకొని అనంతరం అభిషేకం చేయాలి. సోమవారం రోజున కైలాసం నుంచి భూమి మీదికి శివుడు వస్తాడని నమ్మకము. కనుక ఈరోజు పూజ చేయడం, ఇంట్లో లేదా శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడం అత్యంత ఫలవంతం. శివయ్యకు అభిషేకం చేసే సమయంలో రాగి పాత్రను లేదా స్టీల్ పాత్రలు ఉపయోగించకూడదు. శివలింగానికి పాలతో అభిషేకం నిర్వహించిన అనంతరం నీటితో అభిషేకం చేయాలి. శివయ్యకు పూజ లేదా అభిషేకం చేసే సమయంలో శరీరంపై ఉన్న చెమట లేదా వెంట్రుకలు శివయ్యపై పొరపాటున కూడా పడవద్దు. తగిన జాగ్రత్తలను తీసుకొని పూజించాలి. ఒకవేళ ఇంటి పూజ గదిలో శివలింగం పెట్టుకుంటే నిత్యం జలాధార ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. తెలుపు రంగులో ఉండే పాలరాతి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు. ఇంట్లో ఒక శివలింగం కంటే ఎక్కువ ఉంచుకోవద్దు. శివుణ్ణి పూజించే ముందు వినాయకుడిని పూజించాలి. పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి. నందివర్ధనం పూలతో పూజ చేస్తే జీవితంలో సుఖశాంతులు లభిస్తాయి. అదేవిధంగా పారిజాత పూలతో శివుడికి పూజ చేస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. శివుడికి ఎరుపు రంగు పూలతో పూజ చేయకూడదు. వెలగపండును శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుష్షు లభిస్తుంది. సోమవారం రోజున ముక్కోటి దేవతలతో కలిసి లయకారుడు శివాలయంలో ఉంటాడని పురాణాలు పేర్కొన్నాయి. కనుక సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో వారికి కష్టాలు లేకుండా శివుడు వరం ఇస్తాడని నమ్మకం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ.